ఆడగట్ట తర్వాత కొడుకు పెళ్లి చేసిన రాజవీల ప్రభుత్వుడాయే అప్పుడు వాడు 12 పడ్డ వరదలు పెరిగిండు. పన్నెండున్నర 16 పడ్డ వరదలు పెరిగినప్పుడు ములుగు మీద ముద్దులే వరద పల్ల వన్న కాడు కోటి మిసమంతా 100కి అధికారులు అంటాడు పిల్లగాడు. ఒకనాడు వీళ్ళు పరిస్థితి బాధపోటీ వస్తుంటే అమ్మలక్కలు అన్నాడు శివారపల్లిలోన. వీని అయ్యోడో తెలియదు వీనికి. వీని అమ్మ గర్భిణేసుకొని ఊరికి వచ్చి వానికి అనుకున్నది వాడు గంత ఎత్తు పెరిగిండు. ఒకనాడు కాకుండా ఒకనాడు అన్న వాని ఒక్కదానే ఉన్నది మన అయ్యేడని అడుగుతలేడే. వాడు చదువు తీరుతాను సత్రాన్ని తీరుతాను అమ్మలక్కలు ముచ్చ పెట్టుకుంటే పిల్లగాడు శివనంది పెట్టిండు. ఇవిని అవ్వకొద్ది ఉన్నది నాయన లేడు. కన్న తండ్రి జాడు అడగాలని చిన్నవయ్యి పిల్లగాడు బడికి పోయినా ఉమామేశ్వర రాదు అదే గుడిజ ముందు రెండు నేను ఒక మాట్లాడుతుంది కానీ కోపమా తల్లి. చచ్చా నాకేం కోపం నానా ఒక్కడే కావద్దా 4 అడుగు. ఆ 4 మాటలైనా ఒక్క మాట అయినా ఏ కొడుకైనా కానీ కన్నతల్లి దగ్గరికి వచ్చి అడగవలసిన మాటలు అడుగు. అడగరాని మాట్లాడిన మనసు బాధ పెట్టి మనసు బాధ పెట్టుకోకు నానా. అమ్మా నేను లోకం మీద ఉన్న ముచ్చడి అడుగుతా లేని ముచ్చడి అడిగి నిన్ను మనసు బాధ పెట్టాను. అవ్వా నలుగురికి ఇంపైన మాటే ఈ లోకం మీద ఉన్న మాట అడుగుతావా. కరిపూర్రైనా చాలా ఇంటి మరి తలపడ్డ గాజపడి చాలా కొంగు వరుసనవా. అమ్మో ఈడొక్క బాల పవన్సి కొల్లని రెక్కబట్టినవా ఈ ఎడగీత కల్లో కైనా వల్ల కన్నవానే ఎడగీత కల్లో కన్న తల్లి రొతీని కన్నము ఎప్పలేవా కన్న తల్లి రొతీని పెట్టిన పాపని పిలుచుకుంటేనే కడకాడ సంగడంబో కలిగే నాకి బోడైనా కడకాడ సంగడంబో 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 కొడకాన కన్న కొడక అంత కోపమతో నానా కొడకాన కన్న కొడక లంగనాయే కనలేదు దొంగనాయే కనలేదు లంగనాయే కనలేదు పాప నిన్ను కనలేదు కొడక పరాయి పురుషుని కోలేదు పక్కన కుంగలేదు నాకు పుస్తే కట్టినాడు నీకు పురుడు కోసినాడు నువ్వు వచ్చిన కన్న తను భూమి మీద బతుకున్నాడు కొడక నువ్వు వరానా పుట్టినవరా వరపుత్ర రాజానేవో వరానా పుట్టినవరా అయ్యో కొడకో కొడక కొడక ఉమామేశ్వర మహారాజా కొడక నన్ను కొట్టకురా నన్ను
ఏనాడు తిట్టకు నా కొడుకు అడిగినప్పుడు చెప్పకపోతే మా నిజంగా మా లంగ కావచ్చు దొంగ కావచ్చు అనుకుంటాను నా కొడుకు నిజం ఎప్పుడు అనేది గుప్పిట పడితే ఏనాడు ఆగేది కాదు ఓనాడు కాకుండా ఓనా నా కొడుకుతో అని చెప్పే ముచ్చట ఇది నా కొడుకు అడిగినప్పుడే చెప్తాను అనుకున్నది కన్న తల్లి కొడక రమ్మని ఆ కొడుకుని దగ్గర కూర్చొని పెట్టుకొని శ్రీకొడగా మొదలుపెట్టిన కథ ఇప్పటి వరకు ధారాళి నల్ల కూర్చొని దిగబోతున్నట్టుగా ఒక్కొక్క మాట వాళ్ళ అయ్య పెట్టిన కష్టం అంతా కన్న కొడుకుతోని కండినాలు ధరల కన్నెలు తీసుకుంటా కన్న తల్లి ఉమారని కష్టం అంతా కొడుకుతో అని చెప్పుకున్నది కొడక నాకే తప్పు తెలియదు కొడుకు కాళ్ళ మీద వండాదు ఒక్కసారి తాను తల పండు కొట్టు కొడుక చిత్రింగుల పాలు ఏకని కొడుకు కాళ్ళ మీద పడ్డామా అమ్మా పాపకారి మా నాయన మాత్రం అనగా బల్యల పిల్లలు కమర్ల పిల్లలు పెళ్లి చేసుకొని గుడ్రాలు అని ఇల్లెల్లో కొట్టిందా ఇల్లెల్లో కొడితే నీ అవగంటికి పోతే నీ అన్న కొడుకు ఆధిపత్యం చేసినాక 10 పిల్లగాడైనాక ఆ గొడ్డుదానికి ఎంత చదువుకొచ్చామంటే ఎక్కడికి పోయినా నా గొడ్డు పేరు దూరం అయితే నా ప్రాణం ఏంది మీరు అని మరిచెట్టు గురి పోసుకుంటాడు నన్ను భగవంతుడు నీ కడుపు నేసిండు నేను పుట్టిన వరపుత్రు నా పేరు ఓమహేశ్వరు మరాదని పేరు పెట్టినవరా కమ్మరేపాటి కొడుకుని కన్నా బల్యపాటి పెట్టిన కన్నా వాళ్ళంతూ పెడతానే పోతే నా బలిపిల్లను ఉంటే పులిపిల్లను పులికలుపు నేను పుల్లే పుట్టిన నక్కనే పుట్టలేదని తల్లిని పెట్టుకొని బాలుడు మమేశ్వర రామ 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 చిన్నమ్మలు అల్లా చెల్లె ఆకాయి చెల్లాయి ఆకాయి చెల్లాయి ఆ పొక్కాయి చెయ్యాలే లాంజ తెలుగు లాంజ రోజా తెలుది సార్ చూస్తాను డబ్బు చెవులు నిరవలే కవిత అనిత తిగల్ ఎవరి గురించి కాడో చెల్లె అక్క అక్క ఓ చెల్లె ఎంతైనా కానీ నీవు ఇంట్లో నేను వంట పని చేస్తా ఇంటి ముందు కాచి ఎవరో పిలుస్తాను వాళ్ళు పోయి చూసిరాపో ఎవరు నేను పోనంటావా నువ్వే పోయిరాపో సరే పోతుంది ఇక పాడగలు కాదు ఎవరి వాట నువ్వు అడ్డాసేపు కొడతా వాని వీర ఎక్కడ పడ్డా వాని ఎవరి నువ్వు అనుకునేవి నీ పేరేం పేరు నా పేరు కవిత కమ్మరుల కవిత
కవిత దొరసాని కవిత దొరసాని నేను మీ అయ్య పేరు ఏం పేరు కమ్మరి ఈరస్వామి మీ అవ్వ పేరు కమ్మరి ఆగవ నీ పేరు నా పేరు అనితా దేవి దొరసాని కవిత దొరసాని తాదురా అరే నేను దొరసాని అంటే నేను దొడ్డికి దొరసాని అయ్యా కమ్మరోడే అవ్వ కమ్మరిదే నువ్వు కవిత దొరసాని ఎట్లా నువ్వు అరవ కట్టబడి దొరసాని ఆయన ఆగిదా నువ్వు శ్రీమంతరాజుకు నువ్వు ఫస్ట్ పెళ్ళా నేను ఫస్ట్ మిస్ చేసాను ఫస్ట్ పెళ్ళా ఏడు పోలు తిరిగి నువ్వు అన్నది కింద పర్మానెంట్లే ఇంకా అయితే కానీ నువ్వు ఫస్ట్ మిస్సెస్ అది అన్నట్టు ఫస్ట్ మిస్సెస్ అంటే పెళ్ళాని పెళ్ళాని ఇప్పుడు మీద పడతానే పెళ్ళాని 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 అయితే నువ్వు ఏమని పెళ్లి చేసుకున్నావు కొడిసె పూలు అంటే కొడుకు అంటారని పెళ్లి చేసుకున్నా మరి కొడుకు ఏడి కందం అనుకున్నా కానీ కరువు పని ఉన్నదని చెప్పి తప్పేకున్నా కరువు పని ఉంటావు కరువు పని అయిపోయినా మళ్ళీ 10 గింజలు పెట్టుకుంటావు నువ్వు ఎప్పుడు కానీ చెప్పు ఇప్పుడు వాళ్ళు పోయినా మళ్ళీ మళ్ళీ అసలు పీపుల్ వాళ్ళు ఎన్ని పోయినాయి నువ్వు వచ్చిన కానీ చెల్లి అంతేనా అయ్యో చెల్లె రమ్మంటారు పోవే ఎవడే వాడు రమ్మన్నాడు నాయనాకి ఇచ్చి నీకిస్తాడు పో అయ్యో నాయనాకి ఇచ్చి నీకిస్తాడు పో నీకేమన్నా ఉడతాడుకుని ఆలైతే పోయి ఉడతాడుకోబోరి లగ్గమైన కదా పోతే వాళ్ళు ఉడతాడుకోబోరి కోడి కూసింది వాళ్ళు పోతే మనం పోతాం కానీ అయితే ముందు కదా ఎవరెక్కాలి నేను మొదటి కోడలు కాదురా చెల్లె వాయ్ నేను మొదటి కోడలు కాదురా నేను ఆంటీ మన సిలిండర్ పొద్దు పొడిచి బారెక్కాలి రోజా లేచినావా పొద్దు పొడిచి బారడు ఎక్కాలి మళ్ళీ పొద్దు నూకినేం లేదు రోజు పనగానే చూస్తాను ఎవరి గాడిద కొడగ ఎవరి అజ కొడగ వాడు గద్దలు ఎగిరిపోయి వాడి గద్దలు అంతే అంతంత బుడ్డే దిగాలి వాడు బుడ్డ కుట్టి కట్టుకొని మెడకేసుకొని పరకల దాకా మోసుకుంటూ పోవాలి దొరగారి జీతగాడ దొర ఎట్ల కాచడోడ దొరగారి జీతగాడ దొర ఎట్ల కాచడోడ దొడ్డెక్కి సైగ చెయ్యరా మనసుల మల్లేశ దొడ్డెక్కి సైగ చెయ్యరా మనసుల మల్లేశ ఎట్లా కాదుకుంటా దొడ్డెక్కి సైడ్ ఎత్తే ఎట్లా కాదుకుంటా దొడ్డెక్కి సైడ్ ఎత్తే తేలుంచి రాకపోతే నర్మదా అబ్బో తేలుంచి రాకపోతే నర్మదా గాజోల గల్లవాణి మట్టేల గిల్లవాణి గాజోల గల్లవాణి మట్టేల గిల్లవాణి మా గంగడింటడయ్యో మనసుల మల్లేశ మా గంగడింటడయ్యో మనసుల మల్లేశ గాజులు గెల్లవంటే మట్టేలు గిల్లవంటే గాజులు గెల్లవంటే మట్టేలు గిల్లవంటే ఎడ్ల బండ్లు వస్తా ఎడ్ల బండ్లు వస్తనే నడుముతా కాల బాలుండు పందిట్ల పురుషుడుండు కాల బాలుండు పాడవాడి వాడు కాల బాలుండు పందిట్ల పురుషుడుండు నేనెట్లా నేనెట్లా వద్దురా మనసుల మల్లేశ నేనెట్లా వద్దురా మనసుల మల్లేశ బాలుని వండబెట్టి పురుషుణ్ణి బుదరగించి బాలుని వండబెట్టి పురుషుణ్ణి బుదరగించి మెల్లంగా లేచి రావే నడుముతో కవితో మెల్లంగా లేచి రావే నడుముతో నీతో మా ఇంటి పక్క పొంటి మందన్న వండలేదు మా ఇంటి పక్క పొంటి మందన్న వండలేదు ఎట్లా 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 ఇంకేం పుట్టింది ఎట్లా లేచి వద్దరో మనసుల మల్లేశ నేను ఎట్లా లేచి వద్దరో మనసుల మల్లేశ నల్లా గొంగడిస్తా నీ పాక వీధి కట్ట నల్లా గొంగడిస్తా నీ పాక వీధి కట్ట పాక వీధికి అంటే నల్లా గొంగడిస్తా నీ పాక వీధి కట్ట నువ్వు జరవకుండా రావే నడుముదా నీతో నువ్వు జరవకుండా రావే నడుముద కవిత ఇంకో రెండు అన్న
నీ పేరేం అంతే. నీ పేరేం పేరు? నా పేరు మై నేమ్ ఇస్ కవిత దేవి దొరసాని అని అందరూ. కవిత దొరసాని. ఓ కొడుకు ఎరగొడతాను దొరసాని ఎట్లా? మీ అమ్మ పేరేం పేరు? మావ పేరా కమ్మరోళ్ళ కవిత. బాలివల్ల భద్రవా బాలివల్ల భద్రయ్య. నీ పేరు? బాలివల్ల అనిత అని అందరూ. నువ్వు శ్రీమంతరాజు ఎక్కరా? ఏ ఊరని? ఎక్కడికి వచ్చారో బాడక ఏ ఊరని? మాట్లాడంత మనుషులు మంచుకున్నది. నువ్వు శ్రీమంతరాజుకు ఫస్ట్ భార్యవేనా? అడుగు లోక అడుగు రంగపురపల్లి చెప్పడం వల్ల నన్ను ఏలు పట్టి కాలు దొక్కి పుత్తగాటి పెళ్లి చేసుకోలేదు. ఏలు దొక్కి కాలు పట్టి ఎట్లా? నువ్వు ఫస్ట్ భార్యవేనా? అవును ఫస్ట్ మిస్సెస్. ఇవో కొడితే కానీ నువ్వు చెప్పి కొట్టు, నేను చదువుకొని నిలబడతా. కొట్టినోడు చెప్పి కొడతాడు. ఒక్కరైనా పోరు ఎందుకు కొడతాను అర్థం లేరు కానీ కొట్టినోడు చెప్పి కొడతాడు. అవు నా సముద్రంతో నన్ను కొట్టలే చూస్తాను. రోజు లేచి మంచి పని చేసిన రోజు అంటది. అట్లా కాదు కానీ నువ్వు ఏమని పెళ్లి చేసుకున్నావు? నేను బీరపూలు అంటే బిడ్డని కంటని పెళ్లి చేసుకున్నా. మరి నీ బీరపూలు అంటే బిడ్డ ఏదమ్మా? ఇంకా నేను కనలేదు. ఎందుకు? దేవుడు ఇవ్వలేదు, నేను కనలేదు. అంటే అప్పుడు నువ్వు దేవుని బిడ్డ అనుకున్నావు. బీరపూలు అంటే బిడ్డని కంటాని ఆయన బాటలు కొట్టి పెళ్లి చేసుకున్నావు. చెప్పు నీ బీరపూలు అంటే బిడ్డ. అడ్రస్ రేపు కొడతాడు. వీడు ఎవరు కావచ్చు? ఏ ఎవరి కన్నా కొడుకు ఉన్నావో రామో రామా, యువతి కన్నా కొడుకు ఉన్నావో రామో రామా రామా. ఎక్కడికి వెళ్ళి నువ్వు అదిగో నా తల్లి తల్లి ఉమా రానిమా అట్టావు కొడుక ఉమి ఓ కొడుదానా నీ పుడక పాడవాడ ఇజ్జద్దాక పుడక పుట్టి ఇజ్జద్దాక బతుకుతున్నా. మోగడు ఎల్లగొడితే ఇద్దరు సముద్రం ఎల్లగొట్టిల్లా అని వాడిని ఊడుకొని మా మీదకి యుద్ధానికి వచ్చిన అంటే ఎవరని చంపాలే? నేను చంపాలే. దీర్ఘం తీసుకున్నా రాగం పట్టుకున్నా నేను చంపాలే. ఇచ్చేదంటే ఇక సాగు అంతకి ఇచ్చేది అందుకే చెడ్డ. అప్పుడే ఇంటికి పో, మీకు కొడు తిడుతుంది. నేను పోయిన బాధన పిల్లలు చెయ్యాలి. ఎన్ని పెట్టినావు? ఎన్ని వేసిందావా? ఏంటి ఏమన్నా అందంగా ముచ్చిన ఏం చేసామని నేను గొర్రె కూడా మీ అక్కడ అనుకుంటాను. అట్లా నేను కొడిసేపూలు అంటే కొడుకును గంట బీరపూలు అంటే బిడ్డని గంట నచ్చి ఈ గొడ్డుదే మా ఇంట్లో దన్నెలా కొట్టింది. మరి మీ మొగుడు మీ ఏం పడి ఉన్నాడు, మీరేం చేసిర్రు? మొగైనా అందుకోమండి అవన్నీ అందుకోరు అర్థం. మేము ఏం చేసినావు? ఇగో అక్క ఉమావా, ఓ అక్క ఉమావా, ఇగో ఏంటనే కానీ మనం కూరట్ల కాలంలో ఊలి ఉందాం, కాలం లేక కలిసి ఉందాం. నువ్వు వాడు మమ్మల్ని తిట్టవచ్చు, మేము మిమ్మల్ని కొట్టవచ్చు, కాలం ఎట్లా ఏదో కథ 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 అయిపోయింది. నువ్వు గంటేంది, మేము గంటేంది, ఎవరు గంటేంది. ముగ్గురు పోతుల మనకు ముద్దుల కొడుకు ఓ కూడా కొత్తగా 4 నెలల కొడుకు 5 నెలలు. అక్క మా తప్పులు క్షమించలేవా నాకు, తప్పులు క్షమించలేవా నాకు. నా కుక్క మా వాతి మా వాత అక్క కుక్క అవుతుంది. అది కుక్క నామంటే అక్క ఉమ్మవాతి కాళ్ళ మీద వాడే, ఉమ్మవాతి కాళ్ళ మీద వాడే. తప్పుడు క్షమించలేవా అన్ని వాళ్ళు మొదలు పోతాయా? ఇప్పుడు నచ్చిన మాట నా చెల్లె నాకప్పుడు ఎందుకు రాకపోయినా కాలేజీ నిలబడ్డా ఇలా
కాళ్ళైన పడ్డ ఎలా కొడుతుంది దొంగలాంజమ్మ. ఓ మీరు రారే తంతు రారే మీరేం పాపం చేసి రారి వాళ్ళు బన్నీ అంత మంచిగా పిని నువ్వు ఎత్త వచ్చి ఓ పిని అయ్యా ఓ ఈ పాపకారి వాళ్ళు ఉండద్దు అని ఆ 3 కాళ్ళు కొట్టింది కాబట్టి 3 బాటల కాడ ఒక పొక్కది ఇద్దరికి ఒకటే పొక్క. ఇద్దరు పోతులు ఒకటే పొక్క అటు ఊళ్ళో పోయేది ఒక పొక్క ఒక పొక్క అటు రాలకుండా పోయేది ఆ రోటి ఆ పొక్క బాట లంజే ఇటు ధర్మాపల్లి పోయే తాను ఇది సారీ 3 పాటల కాడ ఆ 3 బాటల కాడ ఊళ్ళో వస్తుంటారు చూడు 3 బాటలు 3 బాట్ల కాడ 5 వాళ్ళు మూలైన ఒక్క పొక్కటే తీయాలి పొక్క ఇద్దరికి ఒకటే పొక్క ఒక్క మోహన్ కచ్చినాడు ఒకరే పొక్కలు పెడతారు ఇద్దరిని. సరే అట్లా అట్లా పెడితే పెట్టరు కానీ నోట్లో కోటరు పెట్టి ఇద్దరు పొక్కలు పెట్టుర్రి ఖచ్చితంగా కాడ కోటరేది కూడా నోటి ఉత్సవం బోడముడు కూరగాలి వీళ్ళకరికేనా రోజా నువ్వు వండరా అదరా నీకు నిద్ర పడతలేరా మంగళవారం విలిపించండి బోడముండుకి వాళ్ళకి ఓదం తోడిండు. ఆ ఓదన పెట్టి బొండిల మందం మట్టి ఊడిపిండు, నెత్తిలో దీపం పెట్టిండు. ఒకటే పొక్కలు ఇద్దరు పెట్టిరు, ఇద్దరు నెత్తులు ఒకటి దీపం పెట్టిండు. ఊర బర్ర ఊరగొడదాడి తిడ్డకి ఎంత ప్రాణం పోతండి, ఎంత ప్రాణం పోతండి. బాబాగారి వల్ల నా సోదరానికి నా రాజకీయానికి కాజపడి ఆయన ఉన్నది నవతరని వీరపూలని బిడ్డిన కొట్టపూలని కొడుకు అంటే ఆశపడి పెళ్లి చేసుకున్నా అన్నదే అన్నాదా. మా అన్న నా కొరకు ఎంత తెలుస్తుండ, మా వదిన ఎంత తెలుస్తుందో పోయిందంటే లేదమ్మ నీ రానమ్మ, ఎందుకంటే ఆనాడు మీ వదిన అన్నది అంజలి దేవి అన్న నా కొడుకు అనివేశరాదు చదువుకోమని నా కాలం ఎత్తే అంజలి నీ కొడుకు నాకు పుట్టింది అన్న, ఇంకా నీ ఏ ముఖం పెట్టుకొని అక్కడ రావాలమ్మా అంటే లేదు ఎంతైనా అనే అంత అనభశాలు ఉంటే పడేంత భాగ్యశాలు ఉంటుందో అంటారు. రమ్మని భర్తన కొడుకుని ఎదుకొని అమ్మగారింటి బయలుదేరింది మా రాణి. పుట్టినింటికి మళ్ళా వచ్చిన పుట్టినింటికి మళ్ళా అన్నమగం చూసింది కాసింది చెల్లెరాడే నా కొడుకల్లా మనకి బయలువాడు ఏదో వాడి నీ ప్రాణం మీద అనుకున్ననే చెల్లె, మన కన్న తల్లి కడుపు గట్టి పడి మల్లగల వచ్చినవా చెల్లెలే. అయ్యో అయ్యో అన్ననాయి అన్నానాయి అన్నా అయ్యో అన్ననాయి అన్నానాయి అన్నా రాజా కొడుకన్న మాట నాకు నాయన్ను అడవిలోన పోతిన నాయన్న నాకు అడవి తల్లాయనన్నాయన్న బండలే బంధవులు
అయిపోయినా అయ్యో చెట్లే చుట్టాను ఆయే నాయన్న నువ్వు అన్న మాట ప్రకారంగా మన తల్లి కడుపు కట్టిదైతే మనం భూమి బతికి మళ్ళీ కలుసుకున్నామన్నా అన్న అడిలోనే నా ప్రాణం వెళ్ళిపోవు అన్నయ్యా నా పుణ్య వరవాన కొడుకు కలిగిండు అన్నా అయ్యో అయ్యో అన్న అన్న అయ్యో అన్నయ్య శ్యామరాజా అన్న మీద పడ్డదమ్మా కాసెల్లెలా ఆవులకు లాగలకు ఆవులు అన్నయ్యలు కలుసుకున్న అమరావతిపురములా కొడుకన్న మాట కడిగిలో ఉన్న ప్రాణం తీసుకుంటే భగవంతుడు మాత్రం నీ కొడుకు నోడి కట్టి నన్ను నిన్ను మా చేసుకొని ఏగిలెత్తే మీ వదిన అంజలి దేవి అయ్యో ఆడబిడ్డ ఉమావా అని ఏడుతుంటే నిన్ను మర్చిపోవాలని భగవంతుడు మారసంతానం మాకు బిడ్డ నుండి కట్టిండు నీ కొడుకు పేరు ఉమామహేశ్వర మహారాజు అయితే నా బిడ్డ పేరు ఉరిబినాదేవి కాదు చెల్లెలు కూరాడే ఉసినది కూరాడే ఉసినది అన్నా తోడబుట్ట అన్నకి తమ్మునికి ఆడవిల్ల కలిగిందంటే ఆడబిడ్డ ఆశలు కట్టుంటాయి నా కూరాడు ఉసినట్టు నీ బిడ్డ ఎవరో ఏమి నా కొడుకు ఉమేశ్వర రాజు కన్నా మనం ఏమనుకున్నాం అన్నది చెల్లెరా సరే పర్వాలేదు చెల్లెరా అని కనుకనేవి కాన్న ఎల్లెక్కడం అమరావతిపురం అనే పనదలు కొట్టి పందిరేది నిమ్మలు కొట్టి నీళ్ళ వరసలు ఆకాశమంతా పందిరేసి పూజలంత గద్దెల వరసలమ్మ ఎత్తు వీరకంతు ఏనుగు రవవేరి మోగినట్టు పోదు చుట్టుపతి పందెంగల మంత్రులు వచ్చారు ఇళ్ళ కొడుకు ఉమామేశ్వర రాజు అన్న బిడ్డ ఉరిపేదేవి శుభతోటి శుభ లగ్గమయ్యో వాళ్ళు ఎంత ఉన్నారే అందుకే అన్నం రోసిందే పాడికత్తదాట పలస ఉన్నది సేనని 10 మంది నవ్వుతే పలస ఉన్నది సేనే పంట ఎక్కువ వెళ్ళి చూపిస్తుందట ఇల్లు వాడి గడ్డపడి గారి కన్న తల్లి ఉమారాణి దేవికి సుఖం వచ్చారా 2 రాజ్యాలు రాదాయిండు అమ్మగారు ఊరు అమరావతిపురం కన్న తండ్రి ఊరు శ్రీ మందనగర్ 2 రాజ్యాలకు రాజాది వాళ్ళు ఉమామేశ్వర రాజు రాజవేలు అత్త మామలు రాదుకుంటే బామ్మని రాదుకుంటే భార్యని రాదుకుంటే కన్నా తల్లిదండ్రులు రాదుకుంటే రాజవేల పట్టనా ఈ రోజు మాత్రం శనివారం సంస్థానము చనిపోయిన ఐలవ పేరు మీద మరి మనవలు మనవరాళ్ళు కోడళ్ళు మీద కోడళ్ళు తింటూ ఉండదు తాగుతూ ఉండదని ఆడిబిడ్డ ఉమారానికి దగ్గర సంపూర్ణ కథ చెప్పిన వారి కలుపు నిన్న వారి విష్ణులోకాలు అమ్మ మంగళ మాధవరాణి జగదీయ నవం 10 భారతల కోటి